రేపు క్షేత్ర స్థాయిలో మీరు వెళ్ళేటప్పటికి వాళ్ళందరూ మీకు ఎదురు పడతారు. మళ్ళీ సెంటిమెంట్ రగల్చాలని చూస్తారు. ఈ సెంటిమెంట్తోని మళ్ళీ బతకాలనుకుంటారు. వాళ్ళని ఎక్కడైనా పేపర్లు చూడండి, రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఎక్కడైనా పిల్లలు కలుషిత ఆహారం తిన్నరు అని అంటే పైశాచిక ఆనందంతోని డాన్సులు చేస్తుంటారు. అబ్బా 10 మంది పిల్లలు చచ్చిపోతే మేము ప్రభుత్వం మీద బురద చల్లొచ్చు, ఈ పిల్లలు చచ్చిపోతే బాగుండని. ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చచ్చిపోతే ఆ శ్రీశైలం టన్నెల్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగిపోతే ఎంబడే ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలి, తద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలని ఒక రకమైన పైశాచిక ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. మాసాయపల్లిలో పిల్లలు చచ్చిపోతే చూడడానికి, బస్సు యాక్సిడెంట్ ట్రైన్కు గుద్దుకొని పిల్లలు చచ్చిపోతే చూడడానికి పోని కనికరం లేని ఈ మనుషులు పాఠశాలల్లో కలుషిత ఆహారంతో పేదోళ్ళ పిల్లలకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ పైశాచిక ఆనందాన్ని ఒకసారి చూడండి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగి ఎవరైనా కార్మికుల ప్రాణాలు పోతే వాళ్ళ పైశాచిక ఆనందాన్ని చూడండి. అందుకే ఈనాడు అధికారులకు మీకు సూచన చేస్తున్నా, ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలల్లో కలుషిత ఆహారం అందకుండా చూడాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. ప్రభుత్వం చేస్తున్న నిర్మాణాలలో ప్రమాదాలు జరగకుండా చూడాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. తెలంగాణను అప్రమత్తంగా ఉంచండి, కాపాడండి తెలంగాణను. తెలంగాణలో ప్రమాదాలు జరగొద్దు, ఏ కుటుంబంలో విషాదం ఉండొద్దు. ఈ పైశాచిక ఆనందం అధికారం కోసం తాపత్రయపడుతున్న వాళ్లకు మీరు గుణపాఠం చెప్పాలి. భవిష్యత్తుకి ఇది ఒక పాఠం కావాలి. ఈనాడు మీకు అందించబోయే నియామక పత్రం తెలంగాణ ప్రజల యొక్క బాధ్యత. 4 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు మీ చేతికి మేము అందిస్తున్నాం. దాన్ని భద్రంగా కాపాడి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ